ఉత్సాహంతో యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ మీ వేళ స్తోత్రము నర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూపు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. Oh God, thank you so much, Lord, for your beautiful touch of your Holy Spirit of God. Thank you so much for your beautiful touch, Lord. Thank you so much, Lord, for the peace which is there inside our hearts, Lord. More of your peace and more of your touch, Lord. We praise you, Father. We adore you. We praise you, Jesus. Thank you so much for this beautiful morning time, Lord. Praise you, Lord. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగ చేసితివి, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగ చేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసెనా సర్వము, యేసెనా సమస్తము, యేసెనా సర్వము, యేసెనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు, సిలువ మరణం నుండి మార్గము తెరచెను. పరము నుండి దిగి వచ్చిన యేసు, సిలువ మరణం నుండి మార్గము తెరచెను. యేసెనా రక్షణ, యేసెనా నిరీక్షణ, యేసెనా రక్షణ, యేసెనా నిరీక్షణ. యేసయ్యా 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 యేసయ్యా. అవును ప్రభా, శూన్యం నుంచి ప్రభా సమస్తం ప్రభా మీ యొక్క వాక్యంతో సమస్తాన్ని కలుగజేశారు ప్రభా. We praise you and we worship you, Lord. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. అభయం అభయం అభయమెప్పుడు, ఆనందం ఆనందం ఆనందమౌ
వినోదుడాపదల సహాయుడై నన్బ్రోచును. పర్వతములు కదలిన నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సంద్రము పొంగినను. అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమై నా దుర్గము. దేవుడెప్పుడు తోడుగా ఆదేశము వర్ధిల్లును. ఆ తావు నందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపుడానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమై నా దుర్గము. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరి భూని సంహరించును. అభయమెప్పుడు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమై నా దుర్గము. కోటయు నాశ్రయమునై యాకోబు దేవుడుండగా ఏటికింకా వెరవలయు నెప్పుడు నాకు పండుగ. అభయమేపుడానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమై నా దుర్గము. వందనాలు ప్రభా, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీరే ప్రభా గొప్ప దేవుడు ప్రభా. మీరే ప్రభా మహోన్నతుడు ప్రభా. మీరే ప్రభా సర్వ సృష్టిని భూలోకంని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ప్రభా. మీరే ప్రభా మీ యొక్క మాట ద్వారా భూమి ఆకాశముల్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుడు ప్రభా. మీకే వందనాలు ప్రభా. మీరే మా ఆశ్రయం ప్రభా. మీరే మా యొక్క దుర్గము. మీరే మా యొక్క కోట. మీరే మా యొక్క కొండ ప్రభా. మీకే వందనాలు ప్రభా. మాయాలోకములోనే తలకిందులైపోగా మాయాలోకములోనే తలకిందులైపోగా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా. ఆధారం నీవేనయ్యా నా యేసయ్యా. ఆధారం నీవేనయ్యా. మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ మాతా పితలే నన్ను హీనంగా చూచుచుండ పరులంటే లెక్కెంతయ్యా అల్పునిపై పరులంటే లెక్కెంతయ్యా. అల్పునకు ఆధారం నీవేనయ్యా నా ప్రభువా. ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా. ఆధారం నీవేనయ్యా. నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు నా తోడు నీవన్న నీతి ప్రబోధకులు
నడియేట వీడిరయ్యా, ఏకాంతునిగా నడియేట వీడిరయ్యా, తాంతునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. శోధన లెగసి వేదన వెన్నంటి, శోధన లెగసి వేదన వెన్నంటి, దుఃఖం పొంగే వేళలో నా సుకృతమా, దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. మీకే వందనాలు ప్రభా, మీకే కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్ని వేదనలు ప్రభా, ఎన్ని శోధనలు ప్రభా, ఎన్ని మా వెంటబడిన ప్రభా, మీరే మా ఆధారం ప్రభా, మీరే మా ఆధారం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధిలో గుర్తు తెచ్చుకుంటున్నాం ప్రభా. మీరందరినీ పిలుచుకున్న దాని ప్రకారంగా మీకే వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాం ప్రభా. ఏ వేదనలు ఏ శోధనలు వచ్చినా ప్రభా, వాళ్ళని మీ మీద ఆధారపడి మీ యొక్క రాజ్యాన్ని కట్టడానికి మీరు దేనికైతే పిలుచుకున్నారో ఆ కాలింగ్ లో ఉండటానికి సహాయం తెచ్చింది ప్రభా. ఈ కొద్ది సమయాన్ని శక్తివంతుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ విజయ్ బ్రదర్. వసంతన్న వాక్యాన్ని షేర్ చేసుకుంటారు. Praise Lord Church. Let me share. సిస్టర్ నాకు మాథ్యూస్ 17:21 వర్స్ ఇచ్చారు. సో వాక్యాన్ని ధ్యానించకపోయే ముందు వి విల్ డూ ఏ స్మాల్ ప్రేయర్. మహాపరిశుద్ధుడ జీవం గల తండ్రి, మీకు అనేక వేల వందనములు స్తుతులు స్తోత్రములు ప్రభా. అవునయ్యా, మా ఆధారం నీవే ప్రభా. నీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. నీకంటూ కట్టుకుని ఉండుకోకుండా నాయన ప్రభా మేమేమీ ఫలించలేము అయ్యా అని ఒప్పుకుంటున్నామయ్యా. సహాయం దయచేయండి, మాతో మాట్లాడండి, మీ వాక్యంతో మాట్లాడండి ప్రభా. మీరే మహిమ గణిత ప్రభావాలు పొందండి. యేసయ్య పరిశుద్ధ నామం బట్టి అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. మనము మాథ్యూస్ 17th chapter లో ఉన్న వాక్య భాగాన్ని సిస్టర్ గారు ఇచ్చారు, 17:21. మనము గనక ఈ మాథ్యూస్ 17లో ఉన్న కాంటెక్స్ట్ చూస్తే గనక కాంటెక్స్ట్ ఏంటంటే, యేసయ్య దగ్గరికి ఒక తండ్రి తన యొక్క పిల్లవాడిని తీసుకొస్తాడు. ఆయన ఆ పిల్లవాడికి చెవిటి మూగ దయ్యం పట్టింది. శిష్యులు దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ట్రై చేశారు, కానీ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన తర్వాత యేసుప్రభు గారు వచ్చారు. యేసుప్రభు గారు వచ్చిన తర్వాత యేసుప్రభు గారిని కూడా అతను రిక్వెస్ట్ చేస్తున్నాడు, సార్ మీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, వాళ్ళు వల్ల కాలేదు, మీరు నాకు సహాయం చేయండి అంటే. అప్పుడు యేసుప్రభు గారి రెస్పాన్స్ ఎట్లా ఉంటుందంటే, శిష్యులతో మాట్లాడతారు. చదువుదాం అన్నమాట. యేసుప్రభు గారు ఏమంటారు అనే మాట మనం చూద్దాం. మాథ్యూస్ 17:17 చూద్దాం ఒకసారి. కెన్ సంబడి హెల్ప్ మీ? మాథ్యూస్ 17:17 ఏముంటుందంటే, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉందును అని శిష్యుల్ని రిబ్యూక్ చేస్తారు. విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉందును. అదేవిధంగా మీరు మార్క్ 9:19లో కూడా ఎవరైనా చదివి, మార్క్ 9:19, లూక్ 9:41 కూడా. మార్క్ 9:19లో ఏముంటుందంటే, అందుకు ఆయన, విశ్వాసం లేని తరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పగా. సేమ్ డైలాగ్ అక్కడ కూడా. విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలం ఉంటాను. పైగా ఈ రెండు ప్యారల్ స్క్రిప్చర్స్లో ఈ వాక్యం అయిపోయిన తర్వాత జీసస్ తన సెకండ్ కమింగ్ గురించి కూడా శిష్యులకు చెప్తారు. అది కూడా కాంటెక్స్టే. ఇప్పుడు మనము లూక్ 9:41 చదువుదాం.
అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. థ్యాంక్ యూ సిస్టర్. సో ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నామంటే సేమ్ అంటే ఈ 3 ప్యారల్ పాసేజెస్లో కూడా మనకి సినాప్టిక్ గాస్పల్ అన్నింటిలో కూడా ఈ ఎగ్జాంపుల్ ఇవ్వబడింది. ఎగ్జాంపుల్ కాదు అంటే ఈ హీలింగ్ ప్రక్రియ ఇవ్వబడింది. ఎందుకంటే మీకు నేను ఇంతకుముందు చెప్పాను కొన్ని మెస్సియానిక్ మెరకిల్స్ జీసస్ చేశారు. 4 కీ మెస్సియానిక్ మెరకిల్స్ ఉంటాయి. దాంట్లో చెవిటి మూగ దయ్యాన్ని వెళ్ళగొట్టడం కూడా ఒక మెస్సియానిక్ మెరకిల్. దట్స్ వై దిస్ వాజ్ రిటన్ ఇన్ ఆల్ 3 సినాప్టిక్ గాస్పల్స్. బట్ ద కీ థింగ్ ఈజ్ మాథ్యూ 7:21 అనే వాక్యం తెలుగు బైబిల్లో లేదు. మీరు గమనించి ఉంటే కనుక మాథ్యూ 17:21 తెలుగు బైబిల్లో ఉండదు. బట్ ఓన్లీ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లోనే మాథ్యూ 17:21 ఉంటుంది. ఎందుకంటే మీకు ఇదివరకు నేను ఒక బ్రీఫ్గా చెప్పాను. ఎట్లా అంటే మన NIV కానీ ESV కానీ తర్వాత మన తెలుగు బైబిల్ అన్నీ కూడా దే ఆర్ అలెగ్జాండ్రియన్ బేస్డ్ మ్యాన్స్క్రిప్ట్స్. అలెగ్జాండ్రియన్ బేస్డ్ మ్యాన్స్క్రిప్ట్స్లో చాలా లేటెస్ట్ మ్యాన్స్క్రిప్ట్స్ అంటే 1940 తర్వాత డెడ్ సీ స్క్రోల్స్లో దొరికిన మ్యాన్స్క్రిప్ట్స్ అన్నింటినీ కూడా యాడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఒరిజినల్ అంటే కింగ్ జేమ్స్ వర్షన్ రాయడానికంటే ముందు ఉన్న మ్యాన్స్క్రిప్ట్స్ వాళ్ళకి దొరికినప్పుడు వాళ్ళు ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఒరిజినల్ మ్యాన్స్క్రిప్ట్స్లో ఈ 17:21 లేదు అని వాళ్ళు కనుక్కున్నారు. కాబట్టి మనకు అలెగ్జాండ్రియన్ మ్యాన్స్క్రిప్ట్స్ ఉపయోగించే బైబిల్ అన్నింటిలో కూడా లేటెస్ట్ NIV కానీ తెలుగు బైబిల్ కానీ వీటన్నిటిలో కూడా మనకి మాథ్యూ 17:21 ఉండదు. బట్ ఒక KJVలోనే బట్ లేదా న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో మనం KJV అండ్ న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ దే ఆర్ బైజాంటియన్ బేస్డ్. కాబట్టి దాంట్లో మనకి మాథ్యూ 17:21 ఉంటాయి. కాకపోతే అలెగ్జాండ్రియన్ ట్రాన్స్లేషన్స్ కొన్ని ఏం చేస్తాయంటే ఫుట్ నోట్స్ కింద ఇచ్చారు. ఫుట్ నోట్స్ కింద ఏమి ఇచ్చారంటే కొన్ని ప్రాచీన పత్రులలో ఈ వాక్య భాగం ఇవ్వబడింది అని చెప్పారు. ఏంటో వాక్య భాగము 17:21 సరే ఆ పిల్లవాడిని తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు గద్దించి ఆ డేమన్ని పంపించేసిన తర్వాత వాడు పడిపోతాడు మర్చిపోయినట్టు. ఇప్పుడు యేసు ప్రభు వాడిని లేపుతాడు. పిల్లవాడిని లేచినట్టు వాళ్ళంతా క్రౌడ్ అంతా ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన తర్వాత పోస్ట్ మెరకిల్ రెస్పాన్స్ అంటే హీలింగ్ జరిగిన తర్వాత వాళ్ళు శిష్యులు వచ్చి యేసు ప్రభు గారిని అడుగుతారు, మేమెందుకు చేయలేకపోయాం ప్రభా అని అడుగుతారు. మనకి మాథ్యూ 17లో తెలుగు బైబిల్లో ఏముందంటే అప్పుడు ఆ రకంగా దేవుడు అడిగినప్పుడు ఆ రకంగా శిష్యులు అడిగినప్పుడు యేసు ప్రభు గారు ఒక మాట చెప్తారు. ఏం చెప్తారంటే ఫెయిత్. మాథ్యూస్లో కాంటెక్స్ట్లో మాథ్యూస్లో కనుక మీరు కాంటెక్స్ట్ని వెతికితే దీనికి సంబంధించి ఈ ప్రశ్నకు సంబంధించి మీకు మాథ్యూస్లో ఏం కనబడుతుంది అంటే మీరు ఈజీగా చూస్తే కనుక 20, 21, 2 కలిసి ఉన్నట్టు ఉంటుంది అక్కడ. కానీ యాక్చువల్గా 21 అనే వచనం లేదు తెలుగులో. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే అని రెస్పాన్స్ ఇస్తారు. మీ బికాస్ ఆఫ్ యువర్ లిటిల్ ఫెయిత్ అని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దెన్ హీ గివ్స్ ఏ ఇలిస్ట్రేషన్. ఏముందంటే మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే కనుక ఈ కొండని వెళ్ళి సముద్రంలో పడిపో అని చెప్తే పడిపోతుంది అని కంక్లూడ్ చేస్తారు. అది కాంటెక్స్ట్. అదే మీరు మార్క్లో చూసారంటే మార్క్లో కొంచెం సినారియో డిఫరెంట్గా ఉంటుంది. మార్క్ 14:17 మనము 14-27లో చూసినట్టయితే అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడుగుతారు. మేము ఎందుకు ఎలగొట్టలేకపోయామంటే అక్కడ యేసు గారు ఏం చెప్తారంటే అక్కడ తెలుగు బైబిల్ ఏం రాయబడిందంటే ఇది ప్రార్థన వలనే తప్ప ఇలాంటి కార్యము జరగదు అనే మాట రాయబడి ఉంటుంది మీరు చూసినట్టు. సో చదువుదాం అది మాథ్యూస్ మార్క్ 9:14-20 చదువుదాం. చూద్దాం. 9:29. అందుకైన ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. మరి ప్రార్థన వల్ల తప్ప ఇటువంటిది ఏం పోదు అని ఆయన రెస్పాన్స్ ఇచ్చినట్టు ఉంటుంది అక్కడ. మాథ్యూలో ఏముంటుంది? విశ్వాసం లేదు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే మీరు ఈ కొండను తీసుకెళ్ళి అక్కడ పడిపోమంటే పడిపోతుంది, మీకు ఆ విశ్వాసం లేదు అంటుంది. కాంటెక్స్ట్కి సరిపోతుంది. మనం 3 స్క్రిప్చర్ ప్రాసెస్లోనే ఒకటే కాంటెక్స్ట్, మనకు 2-3 డిఫరెంట్ కాంటెక్స్ట్ ఉంటుంది. యేసు ప్రభు గారి రెస్పాన్స్ ఎలా ఉందంటే విశ్వాసం లేని మూర్ఖతరములారా అని వాళ్ళని రెబ్యూక్ చేశాడు.
అదే మీరు లూక్ చూసారనుకోండి, లూక్ 9 చూసారనుకోండి, లూక్ 9లో ఏముంటుందంటే నెరేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే అలాగా ఆయన అంటాడు, వాళ్ళ తండ్రి అంటాడు, ఆ అబ్బాయి తండ్రి, మీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాము కానీ వాళ్ళు వెళ్ళగొట్టలేకపోయారు, నాకు సహాయం చెయ్యి అని అడుగుతారు. సహాయం చేయనప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు నమ్ముంటే నీ వల్ల అయితే సాధ్యమవుతుందని చెప్తాడు. అప్పుడు ఇంట్రెస్టింగ్గా రిక్వెస్ట్ పెడతాడు ఎవరు, మన ఆ పిల్లవాడి తండ్రి ఏమంటాడంటే, నాకు అపనమ్మకం కలగకుండా సహాయం చేస్తావా యేసయ్యా అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఆ దయ్యాన్ని వెళ్ళగొడతాడు. సో మనము ప్రేయర్ చేసినప్పుడు కూడా మనం మన జాకబ్ ముద్రలి గారు చెప్పినప్పుడు ఈ వాక్యాన్ని కోట్ చేశారు. ఎట్లంటే మనం అతను ఏ విధంగా అయితే నాకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ లూక్ 9:41 చదువుదాం. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును? ఒక్క నిమిషం, నీ కుమారుని అక్కడికి తీసుకొని రమ్మని చెప్పాను. వాడు వచ్చుచుండగా ఆ దెయ్యము వానిని పడద్రోసి విలవిలలాడించెను. యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలును స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను. కనుక అందరూ దేవుని మహత్యమును చూచి ఆశ్చర్యపడిరి. ఒక్క నిమిషం తల్లి, ఒక్క నిమిషము. ఐ థింక్ ఇన్ మార్క్ అనుకుంటా, ఒకసారి మార్క్ 9లో ఐ వాంటెడ్ టు సీ ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ డాడ్. 23 అన్నా 23 అమ్మా, నమ్ముట నీ వలన అయితే 24 నమ్ముట నీ వలన అయితే నమ్మువాని. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. సో నేను ఐమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ద కాంటెక్స్ట్ హియర్. ఎందుకంటే ఈ రెండు కాంటెక్స్ట్లో కూడా యేసుప్రభు రెస్పాన్స్ శిష్యులకి ఇనీషియల్ రెస్పాన్స్ విత్ డిసైపుల్స్ ఇస్ విశ్వాసం లేని మూర్ఖతరం ద్వారా. అంటే చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీకు విశ్వాసం లేదు అని. అదే నీకు లూక్లోకి వచ్చినప్పటికీ శిష్యులు అడుగుతారు, మాకు విశ్వాసం కలగదు. ఇప్పుడు ఇదే కాంటెక్స్ట్, ఏ కాంటెక్స్ట్ అంటే ఇప్పుడు మనము చదివిన మాథ్యూస్లో చదివిన కాంటెక్స్ట్లో యేసుప్రభు గారు, మీకు విశ్వాసం లేదు, మీకు ఆవగించేంత విశ్వాసం ఉంటే మీరు ఇంత పని చేయగలరు అని చెప్పారు కదా. అదే వాక్య భాగం మనం లూక్లో చూస్తే కనుక లూక్ 17:1లో డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఉంటుంది. లూక్ 17:5లో అనుకుంటా, ఒకసారి చదువుదామా? లూక్ 17:5 చదువుదాం. అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందింపమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగించేంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టుని చూసి నువ్వు వేలతో కూడా పేలింపబడి సముద్రంలో నాటబడమని చెప్పినప్పుడు అది మీకు లోబడి. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు షో యూ హియర్ ఈస్, ఈ కాంటెక్స్ట్లో లూక్ ఇదే విశ్వాసం లేకపోవడము, అల్ప విశ్వాసము, లేకపోతే అపోస్తలులు మాకు విశ్వాసం దయచేయమని అడుగుమని రిక్వెస్ట్ చేసినట్టు ఎంటైర్లీ డిఫరెంట్ కాంటెక్స్ట్లో 17th చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, కమింగ్ బ్యాక్ టు అవర్ కాంటెక్స్ట్, ఒరిజినల్ కాంటెక్స్ట్ 17:21. ఓకే, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. బట్ కేజేవి ఇప్పుడు మనం ఎట్లా కంక్లూడ్ తీసుకోవాలి అయితే, కేజేవి అండ్ కేజేవి అంటే ఆల్ బైజైంటియన్ ట్రాన్స్లేషన్స్లో ఉన్నటువంటి స్క్రిప్చర్, ఇది ఉపవాసము ప్రార్థనల చేతే తప్ప ఇలాంటి దయ్యం వెళ్ళిపోదు అనే వాక్యాన్ని మనం తీసుకోవాలా వద్దా అనేది బిగ్ క్వశ్చన్. చాలా మందికి ఎప్పటి నుంచో డిస్కషన్ జరుగుతుంది దీని గురించి. బట్ ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ సమ్ మ్యానుస్క్రిప్ట్స్లో ఉంది కాబట్టి మనం కంపల్సరీ దాన్ని తీసుకుంటాం. రెండోదిగా మనము డెడకే గురించి డిస్కస్ చేసాం మన బైబిల్ స్టడీస్లో కదా. ద బుక్ ఆఫ్ డెడకే ఎంఫసిస్ టూ మచ్ ఆన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. మనం ఆ ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్లో కూడా మనం దాన్ని తీసుకుంటాం. సో మనకి బిఫోర్ ఐ కంక్లూడ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు కంక్లూజన్ హియర్. రెండు విషయాలు చూడాలి ఇక్కడ. ఏంటంటే ఒకటి, యేసయ్య చెప్పాలనుకుంటున్న శిష్యులకి ఏంటంటే విశ్వాసం ల్యాక్ ఆఫ్ కీ థింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. దట్ ఈస్ ద కీ. మనం అన్ని సందర్భాల్లో చూసినప్పుడు ఆయన విశ్వాసం లేని మూర్ఖతరంలో అని చెప్పడం, ఒక కేసులో తండ్రి, ఇంకొక కేసులో శిష్యులు కూడా ఆ ప్రభువా మాకు విశ్వాసం ఎక్కువగా కలగజేయడానికి సహాయం చేయమని అడగడం, ఆ సందర్భంలో ఆయన ఈ మస్టర్డ్ సీడ్ ఎగ్జాంపుల్ చెప్పడం అనేది ఒక క్లియర్ కాంటెక్స్ట్. ఓకే,
కానీ చాలాసార్లు నేను నా చిన్నప్పుడు కూడా విన్నది అంటే చాలామంది ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటారు. హే, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఈ చెట్టు తీసుకెళ్ళి ఈ వృక్షము పెగిలింపబడి పడిపోమంటే పడిపోతుంది. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడ పడిపోతుంది అని చెప్పినప్పుడు, ఇదివరకు మీకు నేను బుక్ ఆఫ్ జాన్ మనం మెడిటేట్ చేస్తున్నప్పుడు గాస్పల్ చదివినప్పుడు మనకి కల్చర్ తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పాను. మీకు గుర్తుందో లేదు. అప్పుడు నేను జాన్ చాప్టర్ 1 నుంచి నాతాన్ని దేవుడు చూసి, అదిగో నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశానని చెప్పినందుకు చెప్తున్నావా అని అడుగుతాడు. ఆ టైంలో మనకి కల్చర్ కాంటెక్స్ట్లో చూస్తే ద మీనింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అని మనం చెప్పుకున్నాం. గుర్తుందా లేదా? అట్లాంటి కాంటెక్స్ట్ ఇది కూడా, ఏది ద మస్టర్డ్ సీడ్ గురించి. ఐ థింక్ అనితా సిస్టర్ అండ్ సుమన్ బ్రదర్ కెన్ హెల్ప్ మీ హియర్. మస్టర్డ్ సీడ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మస్టర్డ్ సీడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది దీని నుంచి తీసుకునే కంక్లూజన్ ఎట్లంటే, మస్టర్డ్ సీడ్ అనేది చాలా చిన్నది, దేవుడు ఏం చెప్తున్నాడంటే మనకు అంత చిన్న విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు, మనకు ఆ విశ్వాసం కూడా లేదు అనే కంక్లూజన్ చాలాసార్లు మనం విన్న స్క్రిప్చర్స్లో కానీ మనం వచ్చిన కంక్లూజన్స్ ఉన్నాయి. ఇంకో కొంతమంది ఏమంటారంటే కొన్ని సందర్భంలో దేవుడు నీకు విశ్వాసం నమ్మిట నీ వలన అయితే సమస్తము సాధ్యం అన్నాడు. కొన్ని సందర్భంలో కుమారి రక్తస్రావం గల స్త్రీని రక్షించడం, నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందని యేసుప్రభువు చెప్పడం చేసినప్పుడు ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ అదర్ కాంట్రడిక్షన్. సో చాలామంది వచ్చే కంక్లూజన్ ఏంటంటే, మనకేమన్నా స్వస్థత జరగకపోయినా, మనకేమన్నా మనం ప్రార్థన చేస్తుంది జరగకపోయినా, ఎక్కువ మంది బిలీవర్స్కి వచ్చే కంక్లూజన్ ఏంటంటే, నాకు విశ్వాసం లేదు కాబట్టి నాకు కార్యం జరగలేదు. నేను ఉపవాసం ఉంటున్నాను, నేను చాలా పనులు చేస్తున్నాను, కానీ నాకు జరగట్లేదు. నాకు విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి ఇదిగో నాకు ఈ కార్యక్రమం చేయాలి అంటే దేవుడు నాకు మళ్ళీ ఇంకేదో టీచ్ చేయాలనుకుంటాడు. నేను ఐ విల్ డూ మోర్ ఫాస్టింగ్. అట్లా అంటే ట్రై టు అండర్స్టాండ్ మీ. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు నెగేట్ ద స్క్రిప్చర్, బట్ ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ ఏ మీనింగ్ఫుల్ కంక్లూజన్ హియర్. సో మనకు ఆ యాటిట్యూడ్ ఉండకూడదు. ఎందుకంటే యేసుప్రభువు గారి ఉద్దేశం అంటే మనం ఆ స్క్రిప్చర్ని కాంటెక్స్ట్లో చూసినప్పుడు యాక్చువల్ మీనింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్ అది కాదు అక్కడ. నేను ఎందుకు సుమన్ బ్రదర్ అనిత సిస్టర్ మనకి హెల్ప్ చేయాలని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాపియా సీడ్స్ కానీ ఇంకో ఏముంటాయి, చాలా ఆవగింజ కంటే చిన్న సీడ్స్ చాలా ఉన్నాయి. కానీ చాలామంది చిన్నప్పటి నుంచి మనకు చెప్తుంది ఏంటి, ఆవగింజ ఎంత విశ్వాసం నీకు లేదు, అందుకే ఇదైపోతుందని చెప్పి. నేను ఇంకొక కంక్లూజన్ ఇస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఎందుకు పలానా అతనికి హీలింగ్ జరగలేదు, పలానా ప్రేయర్ మీటింగ్లో ఆ సువార్థికుడు చెప్పినప్పుడు, లేకపోతే ఆ పలానా పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నీకెందుకు జరగలేదంటే, బ్రదర్ ఇది డిఫరెంట్ కాంటెక్స్ట్, అంటే ఎవరు డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ విశ్వాసాలు ఉంటాయి కాబట్టి మనం ఏం జడ్జ్ చేయలేము అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మనం చూస్తుంటాం. నిజంగా దేవుడు అట్లాగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక దైవసేవకుడు చెప్తున్నప్పుడు నేను విన్నది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన ఏం చెప్పారంటే, చనిపోయిన లాజర్ని యేసుప్రభువు లేపారా లేదా? లేపరు కదా, మనకు తెలుసు. ఆయనకి ఎంత విశ్వాసం ఉంది లాజర్కి? చనిపోయినడికి విశ్వాసం ఏంటి కదా? అది కృప కాదు జీవితం అంతా ఉండడానికి. విశ్వాసం అనేది భూమి మీద ఉన్నప్పుడు కలిగి ఉండాల్సింది, దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, నువ్వు పొందుకోవడానికి. చనిపోయిన లాజర్ ఏమీ విశ్వాసాన్ని కనపరచలేదు అక్కడ. చనిపోయిన లాజర్ లిటరల్లీ అసలు విశ్వాసాన్ని వ్యక్తపరిచే స్థితిలో లేడు. హోప్ ఉండి ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. హోప్తో చచ్చిపోయి ఉండొచ్చు, అది డిఫరెంట్ స్టోరీ. బట్ అక్కడైతే ద ఎలిమెంట్ ఆఫ్ ఫెయిత్ ఈజ్ జీరో. బట్ యేసుప్రభువు గారు కార్యం చేశారా లేదా? కార్యం చేశారు కదా. సో కార్యం చేశారు. సో ఏంటంటే మనం ఎప్పుడైనా కంక్లూజన్కి వచ్చినప్పుడు నాకు విశ్వాసం తక్కువ ఉంది కాబట్టి జరగలేదు అనేది ఇలాంటి స్క్రిప్చర్స్ వల్ల ఇది కూడా, ఈ స్క్రిప్చర్ కూడా తీసుకొస్తారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఈ క్లారిఫికేషన్ లేకపోతే కొంచెం మనం డేంజర్లో పడతాం. కమింగ్ బ్యాక్ టు ద మస్టర్డ్ సీడ్ ట్రీ, దట్ ఫ్యామిలీ ఆఫ్ ట్రీ బిలాంగ్స్ టు వీడ్ అనమాట. వీడ్ అంటే మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. మనం దాని ఏంటంటే మనకి దట్ ఈస్ నాట్ ఎడిబుల్. యా, అంటే వీడ్ అంటే నువ్వు దాన్ని ప్రత్యేకంగా కలుపు మొక్కే కానీ ఇట్స్ నాట్ యూజ్డ్ ఫర్ ఎనీథింగ్ అన్న. ఇట్స్ కమ్స్ ఇన్ టు ద ఫ్యామిలీ ఆఫ్ వీడ్. అంటే నువ్వు శ్రద్ధ తీసుకోగల.
అన్న నేను రావచ్చా? ఎస్ సార్. మస్టర్డ్ సీడ్ అంటే ఇక్కడ మనకు లిటరల్ మీనింగ్ ఆవాల మొక్క కాదు అది. ఇది 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 ఒకలాంటి మర్రి చెట్టు లాంటిది ఇది. No, let me complete it. The thing is, then I've been to the Israel country. మీరు చూస్తే ఇజ్రాయెల్ కంట్రీలో మీకు ఎక్కడ చూసినా పాలరాయి ఉంటుంది. పాలరాయి అంటే మీకు లైక్ అంటే మీరు ఎక్కడ తవ్వినా కానీ యూ విల్ సీ దే హ్యావ్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఆఫ్ దిస్ లైమ్, అదంటే స్టోన్ అంటారు కదా, ఉంటుంది అనమాట. అంటే అక్కడ నీకు మొక్కలు పెరగడానికి అవకాశమే ఉండదు ఆల్మోస్ట్. కానీ వాళ్ళు పట్టించుకోకపోయినా కానీ ఈ సీడ్ పెరుగుతూనే ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ. అంటే మస్టర్డ్ సీడ్ యొక్క ప్రత్యేకమైన ఎట్లా అంటే, నువ్వు ఒక రాయి కింద ఆ మస్టర్డ్ సీడ్ నుంచి నువ్వు పెట్టినా కానీ, నువ్వు దాని మీద నువ్వు లెక్చర్ చేసినా చేయకపోయినా కానీ అది పెరిగి దానిలోంచి కూడా పెరుగుతుంది. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ బిలాంగ్ టు వీడ్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ వెరీ కామన్ సినారియో యూ సీ ఇన్ ద కంట్రీ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ జీసస్ మీన్ హియర్ ఈజ్ దట్, అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే మస్టర్డ్ సీడ్ అంత పవర్ఫుల్ అని చెప్పడం. పవర్ఫుల్ అంటే ఏంటంటే ఇది ఇట్ విల్, నువ్వు దాన్ని పట్టించుకోకపోయినా కానీ ఇట్ విల్ హ్యావ్ లైఫ్ అండ్ ఇట్ విల్ ట్రై టు గ్రో. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బిగ్ స్టంబుల్, మీరు దాని గురించి దాన్ని ఏమంటారు, మీరు ఎంత ఆటంకపరిచినా కానీ అది గ్రో అవుతుంది అనమాట. అండ్ దానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ కూడా మీరు చూడొచ్చు. సో వాట్ జీసస్ ఈస్ ట్రైయింగ్ టు సే హియర్ ఈస్ దట్ ఓకే, యూ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ దట్ ఈస్ లివింగ్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్. ద ఒరిజినల్ అరమిక్లో చూసినప్పుడు you will find the same meaning in the scripture అనమాట. ఎట్లా అంటే, సో ద యాక్చువల్లీ థింక్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ కామెంటరీలో ఇట్ వాస్ గివెన్ లైక్ దట్. సో అక్కడ ఎలా ఉందంటే ఆ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారంటే, ఇఫ్ యూ హ్యావ్ ద లివింగ్ ఫెయిత్ లైక్ ఏ మస్టర్డ్ సీడ్ దెన్ నువ్వు ఈ కొండను తీసుకెళ్ళి పడిపోమన్నప్పుడు పడిపోతుంది, లేకపోతే ఈ యొక్క చెట్టుని, ఈ కంబల చెట్టు అంటారు కదా, చెట్టుని తీసుకెళ్ళి పడిపోమంటే పడిపోతుంది అని మెన్షన్ చేయడం జరిగింది రెండు సందర్భంలో కూడా. అంటే ద కీ థింగ్ ఈస్ యువర్ ఫెయిత్ ఈజ్ లైక్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ లివింగ్, ఇట్స్ నాట్ ద క్వాంటిటీ ఆఫ్ ద ఫెయిత్ జస్ట్ జీసస్ ఈస్ టాకింగ్ అబౌట్, ఇట్స్ ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్. అండ్ ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఏ లివింగ్ ఫెయిత్ లైక్ మస్టర్డ్ సీడ్, నో మ్యాటర్ లైక్ మస్టర్డ్ సీడ్, ఇఫ్ యువర్ నువ్వు బండ కింద ఉన్నా, నువ్వు మామూలుగా వేసినా, పంట కింద వేసిన ఎట్లయినా పెరుగుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ లైక్ ఎ లివింగ్ ఫెయిత్ లైక్ మస్టర్డ్ సీడ్, దెన్ వాట్ ఎవర్ యూ డూ ఇట్ విల్ వర్క్ అనేది మై ఇంటర్ప్రిటేషన్. ఓకే, యా, సో I will also allow brother Suman to share his thoughts on that. So I'm not telling this is the correct information అని చెప్పట్లేదు, but that's my understanding of this scripture. Okay, so second point I wanted to tell is now what about fasting and praying? And ఇప్పుడు ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్ అనేది కింగ్ జేమ్స్ వర్షన్లోను నీ కింగ్ జేమ్స్ వర్షన్లో ఉన్నది తప్ప, అంటే మనము వీఆర్ టేకింగ్ బోత్ ద స్క్రిప్చర్స్ హియర్ ఇన్ టు కన్సిడరేషన్. సో మనం తప్పట్లేదు, ఎందుకంటే క్లియర్గా డెడికేలో ఇట్ వాస్ గివెన్ దట్ ద ఫాస్టింగ్ ప్రేయర్, మన ఫాస్టింగ్ ప్రేయర్ని మనం ఫస్ట్ నుంచి కాంటెక్స్లో చూస్తున్నప్పుడు ఐ థింక్ మన ఎవరు మన విజయ్ బ్రదర్ కూడా చెప్పినప్పుడు, అండ్ పాస్టర్ గారు జాకబ్ ముతలాల్ గారు కూడా చెప్పినప్పుడు, ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఐజా 58లో ఆయన మనల్ని చెప్తూ కొన్ని వాక్యాలు మనకి చెప్పారు. ఎట్లా అంటే, లెట్ మీ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 3. మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేదురు, మీ పని వారి చేత కఠినమైన పని చేయించుదురు, మీ కలహపడు వివాదం చేదురు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసముందురు. అటు ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకోవలసిన దినము అటుదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పెట్ట కట్టుకుని బూడిదే పరుచుకొని కూర్చుండేట ఉపవాసమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందరా? దుర్మార్గులు కట్టిన కట్టలు ఇప్పుడేయు,
కాడిమాను మేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారము ఆకలి కొరిగిన వారికి పెట్టక, నీ రక్త సంబంధిని ముఖము తప్పించుకుంటయు, దిక్కుమాలిన బేదలను ఇంటి చేర్చుకుంటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పటి వరకు వస్త్రం ఇచ్చుట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని చెప్తూ దెన్ హీ గివ్స్ ద కంక్లూజన్ ఫ్రమ్ దిస్. అలాగ నువ్వు చేసిన నీకు వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇంకా లిస్ట్ ఉంది కింద, యువర్ లైట్ విల్ షైన్ లైక్ ఎనీథింగ్ అనమాట. సో ద థింగ్ ఈజ్ the context of the fasting prayer that we are taking is like it's about humbling ourselves before the Lord. Ezra book nunchi sister garu maatladinappudu kuda he said Ezra decided that okay, people should humble themselves before God. We are humbling ourselves through fasting to be close to the God in the right way, in the light of the scriptures, so that we will get ఇక్కడ చెప్పినట్లు నీతి ముందు నడుచును, స్వస్థత శీఘ్రముగా లభించును. అంటే వి వాంట్ ద రిజల్ట్స్ ఫాస్ట్. సో కాబట్టి తప్పకుండా మనకి ఉపవాసం అనేది ఇట్స్ ఎ సైన్ ఆఫ్ యాక్ట్. ఐ థింక్ మన బ్రదర్ కూడా చెప్పారు, విజయ్ బ్రదర్ కదా. సో ఇట్స్ ఎ సైన్ ఆఫ్ అవర్ హంబుల్నెస్ బిఫోర్ గాడ్. వీఆర్ హంబ్లింగ్ అవర్ సెల్ఫ్ త్రూ ద వే ఆఫ్ ఫాస్టింగ్, సో దట్ థింగ్స్ విల్ డెఫినెట్లీ గెట్ ఫాస్ట్. సో వాక్యం రెండింటినీ కూడా సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్, మ్యాథ్యూస్లో మన తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, కాబట్టి దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపల్సరీ వెన్ వీ హంబుల్ అవర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ అస్. అండ్ మై వే ఆఫ్ లుకింగ్ అట్ అండ్ బై ద వే దిస్, దీన్ని నేను ఒక 2-3 years బ్యాక్ రీసెర్చ్ చేసినప్పుడు దిస్ ఈజ్ వాట్ ఐ గాట్. మేబీ ఐ వుడ్ లవ్ and request Brother Smaran Suman also to share his thought of view on this thing. If you have time, maybe you can give 2 minutes to him. Brother, now please share. మస్టర్డ్ సీడ్ నాకు తెలిసి ఇది క్లాసిఫికేషన్ లో మర్రి చెట్ల దాంతో కూడా వస్తుంది అన్న. ఎగ్జాక్ట్లీ నాట్ ఎగ్జాక్ట్లీ ఆవాల చెట్టు. బైబిల్ ఇంకో చోట ఏం చెప్తారంటే అది మర్రి విత్తనం చిన్నదేనను, అది పెరిగి పెద్దదై ఆకాశ పక్షులు దాని మీద నివాసం చేసిన ఉంటది. కింగ్డమ్ గురించి చెప్తూ. yes, that's true. సో ఈ కంటెక్స్ట్ చూసినప్పుడు అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ హెర్బ్, చిన్న ప్లాంట్ కాదు అది, ఇట్స్ ఎ పెరెనియల్ ప్లాంట్. మనకు చూసినప్పుడు మర్రి చెట్లు కానీ ఇక్కడ జివి చెట్లు అంటారు మా దగ్గర, ఇవన్నీ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇట్స్ దేవుడు ఈ టైంలో విశ్వాసం మీరు చెప్పారు, విశ్వాసం బట్టి ఉంటుందని. క్వాలిటీ ఆఫ్ ద ఫెయిత్ అది, ఇట్స్ నాట్ క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్, ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ కిందకి వస్తుంది. ఎస్ బ్రదర్, తెలుగు ట్రాన్స్లేషన్ నచ్చింది నాకు మీరు చెప్పినట్లే. అక్కడ మర్రి విత్తనం అని ఉంటుంది, బట్ ఇంగ్లీష్ మస్టర్డ్ సీడ్ అని ఉంటుంది. మస్టర్డ్ సీడ్ ఉంటుంది, మస్టర్డ్ సీడ్ ఉంటుంది. అంటే అక్కడ దేవుడు చెప్తూ, దేవుని రాజ్యము మస్టర్డ్ సీడ్ లాంటిది, చిన్నదే కానీ పెద్ద దిగిన తర్వాత పక్షులకి అన్నిటికి ఆశ్రయం ఇచ్చి అంత పెద్దగా అవుతుంది. తెలుగులో మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ ఇంగ్లీష్లో చదివితే కనుక రెండు చోట్ల మస్టర్డ్ సీడ్ ఉంటుంది. మనం మస్టర్డ్ గ్రెయిన్స్ చూస్తే కనుక అవి చిన్నగా ఉంటాయి. మర్రి చెట్టు మన ఇమాజినేషన్కి చాలా పెద్దగా ఉంటుంది. తెలుగులో కన్ఫ్యూజన్ రాదు కానీ, బట్ ఇంగ్లీష్లో ఇన్ బోత్ ప్లేసెస్ ఇట్ హస్ రిటన్ యాజ్ మస్టర్డ్ సీడ్. అది ట్రాన్స్లేషన్ మిస్టేక్ అది యాక్చువల్గా. సో మన కంటెక్స్ట్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద సీడ్, అది క్వాలిటీ ఆఫ్ ద సీడ్. ఇంకోటి ఏంటంటే సీడ్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ లైఫ్, అది లివింగ్. సీడ్ అంటే దాని కంపల్సరీ లైఫ్ ఇస్తుంది అది. మనం సీడ్ తీసేస్తే బియ్యం అయిపోతుంది. బియ్యం మనం తినడం తప్పే పనికి రాదు అది. ఇంకా అవును, అదే సీడ్ కి గ్రెయిన్ కున్న తేడా అది. సో ఇక్కడ సీడ్ కంటెక్స్ట్ తీసుకున్నప్పుడు అది ఇట్ ప్రొటెక్ట్స్ ద లైఫ్ చుట్టుపక్కల మొత్తం. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ బియ్యము, వడ్లు. అవునవును. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నాకు ఐ థింక్ దట్ ఎనాలజీ ఈజ్ ఈవెన్ మోర్ గుడ్ యాక్చువల్లీ. మీ బ్రదర్ చెప్పినట్లు మనకి ఐ థింక్ వేరే విత్తనాలు ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, అది కొంచెం వెట్ ప్లేస్లో వేయకుండా కనుక మన సరైన ప్రాంతంలో విత్తకుండా ఉంటే పెరుగుతే లేదు తెలియదు. కానీ ఐ థింక్ మస్టర్డ్ సీడ్ ఈజ్ రియల్ ఆవగింజ అయితే మాత్రం ఇన్ ఇజ్రాయెల్ టైంలో నేను చూసాను. అది ఇట్ విల్ గ్రో ఎవ్రీవేర్ జస్ట్ లైక్ వీడ్ అంటారు, అది వీడ్ ఫ్యామిలీ అని చెప్తారు అందుకని. సో
అంత స్ట్రాంగ్ అన్న ఒక నిమిషం. వీడ్ అంటే అది జనరల్ డెఫినేషన్ ఎట్లుంటుంది అంటే అవుట్ ఆఫ్ ప్లేస్ అండ్ టైం అంటాం దాన్ని. అది ఎక్కడైతే మనకు అన్వాంటెడ్ ప్లాంట్ అనమాట. అది దో ఇట్ ఈస్ యూస్ఫుల్, ఇఫ్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ప్లేస్ అండ్ టైం ఇట్స్ వీడ్. దానికి స్పెషల్ గా దాన్ని నచ్చే అవసరం లేదు. టెక్నికల్ గా దాని అట్లా డిఫైన్ చేస్తారు. బికాస్ ఆఫ్ ఇట్స్ అబండెన్స్ దే ట్రీట్ ఇట్స్ వీడ్, unwanted plant, though it has some special advantages. Yeah, understood. Thank you for clarifying. So I think you got, sorry, it took a long time, then I'm supposed to so sister garu cheppinatlu sorry ani kaadu gaani, but what I'm trying to say is like because there is no 1721 and with the different versions I wanted to talk both about the faith and the fasting. Yeah, so we do fasting because we wanted to be close to God. Before God, ఒక దేవభక్తి అని చెప్తాడంటే దేవుడు నిన్ను హంబుల్ చేయకముందు నువ్వే హంబుల్ అవ్వరా అని చెప్తాడు. అంటే మనకి నెబుకద్నెజర్ రాజు దేవుడు హంబుల్ చేసేదాకా ఆగాడు. దేవుడు హంబుల్ చేస్తే అది చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి నువ్వే డిసైడ్ చేసుకుని నువ్వు హంబుల్ అయితే రిజల్ట్స్ బాగుంటాయి అనేది కాంటెక్స్ట్ అక్కడ. సో ఎస్, డెఫినెట్లీగా వెన్ ఎవర్ వీ ఫాస్ట్ అండ్ వీ ప్రే వీ గెట్ ఫాస్ట్ రిజల్ట్స్. బట్ మనం ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే విశ్వాసం కూడా చాలా ఇంపార్టెంట్ దేవుడు చెప్పినట్లు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే డీమన్స్ని పంపించడం అనేది కాంటెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో మనకి మళ్ళీ 2 డిఫరెంట్ చాయిస్ ఉన్నాయి. ఐ థింక్ మనకు టైం లేదు, మనం తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ చాప్టర్ 2లో ఉంటుంది కదా, దయ్యాలు కూడా దేవుని మాట విని వణుకుచున్నాయి అనే మాట ఉంటుంది కదా. సో అంతేకాకుండా the gates of hell will not stand, the gates of at the church మనకేంటి పేతురు గురించి చెప్తూ పాతాళం యొక్క ద్వారాలు నిలవబడవు చర్చి ముందు అని చెప్తాడు దేవుడు. సో మన చర్చికి ప్రార్థన చేసినప్పుడు జరగంది అంటూ ఏమీ ఉండదు. సో ఐ విల్ టాక్ అబౌట్ ద నేమ్ ఆఫ్ జీసస్ అండ్ ఆల్ నెక్స్ట్, బట్ ఐఎమ్ సారీ, ఇట్స్ ఆల్రెడీ ఐ టుక్ లాట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ అన్న. ఫణి గారు ఫైనల్ ప్రేయర్ చేసి సెక్షన్ క్లోజ్ చేస్తారు. తండ్రి పరిశుద్ధ ప్రభువా, ఆయన జీవం కలిగి దేవా వందనాలు తండ్రి. భూమి ఆకాశములను పూజించిన సూర్యచంద్రులను పూజించిన మనుషులైన పండి మీ మాట వినపడట్లేదు. తండ్రి, మేము చేసిన పాపములను క్షమించి మమ్మల్ని మంచి మార్గంలో నిలబెట్టినందుకు వందనాలు తండ్రి. ప్రభువా కృతజ్ఞతలు తండ్రి నాయన. అలాగే తండ్రి యేసయ్య, మా కోసం మీరు నైనా మీ ప్రాణంలో అర్పించిన ఆయన మీ రక్తాన్ని ధారపోసి మా పాపములన్నీ కానీ తీసివేయడానికి నైనా మీరు చేసిన త్యాగానికి కాను తండ్రి నైనా. మేము మంచి మార్గంలో నడిచినట్టుగా జీవించండి తండ్రి. మా వల్ల ఏమీ తప్పులు పాపములు జరగకుండానైనా మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి నాయన. అలాగే తండ్రి బ్రదర్ వసంత్ గారు చెప్పినట్లుగానైనా మేమందరం కూడా నైనా ఇంకా విశ్వాసంలో విశ్వాసం యందు ఇంకా ఎదుగులాగానైనా మాకు సహాయం చేయండి తండ్రి. మేము చేసే ప్రార్థనలో కానీ మేము స్పెండ్ చేసే టైంలో కానీ తండ్రి నాయన విశ్వాసం ద్వారా మంచి మార్గంలో నడిచేలాగా దీవించండి తండ్రి నాయన. వందనాలు తండ్రి ప్రభువా. అలాగే తండ్రి నాయన మేమందరము కలిసి ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొని అన్ని కుటుంబాలు కూడా జత కలిసినైనా మేమందరం మిమ్మల్ని స్తుతించడానికి ఆరాధించడానికి చేసే సమయంలో తండ్రి మమ్మల్ని ఆశీర్వదించండి అయినా, మమ్మల్ని నడిపించండి తండ్రి. మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి. మీ వాక్యం ద్వారానైనా మేము తెలుసుకునే విషయాలనైనా మీరు వ్యక్తపరుస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి నైనా. అలాగే తండ్రి ఇన్ని రోజులునైనా అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని మంచి ఆరోగ్యంతోనైనా మంచి స్థితిలోనైనా ఉంచి మమ్మల్ని దీవించినందుకు వందనాలు తండ్రి నైనా. అలాగే తండ్రి ప్రభువా ఈ ఉపవాస ప్రార్థనలో కూడా నైనా మేమందరము మీ గురించి నైనా ఎక్కువగా సమయం కేటాయించినైనా మీ గురించి బాగా తెలుసుకునేలాగా మీ వాక్యం ద్వారా ఎక్కువ సందేశాలను విని నైనా మేము వాటిని ఆచరించేలాగా మాకు
సహాయం చేయించండి నాయన, మమ్మల్ని నడిపించండి ప్రభా తండ్రి. అలాగే నాయన ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో తండ్రి చాలామంది తండ్రి తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు ఆయన, తమ ఆరోగ్యాన్ని వాళ్ళు కోల్పోతున్నారు, తమ జీవితాలను కోల్పోతున్నారు తండ్రి. వారందరికీ నాయన సహాయం దయచేయండి తండ్రి. వారి జాబ్స్లో కానీ ఆరోగ్యంలో కానీ వారికి తోడుగా ఉండి ఆయన తిరిగి వాళ్ళందరూ రికవర్ అవ్వడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి ప్రభా మా అందరికీ కూడా నాయన చక్కటి ఉద్యోగాలు ఇచ్చావు తండ్రి. ఏ విధమైన ఇబ్బంది లేకుండానైనా మేమందరం కూడానైనా మేము చేసే ప్రతి పనిలోని చిన్న ప్రయాణంలో కూడానైనా మాకు తోడుగా ఉండి తండ్రి. ఇటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని కాపాడినైనా ఏదైనా ఇబ్బంది లేకుండానైనా మా పిల్లలకి కానీ మా అందరికీ కూడానైనా చక్కటి ఆరోగ్యాలను ఇచ్చినైనా ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి, వందనాలు తండ్రి. అలాగే తండ్రి వసంత్ గారి ఫ్యామిలీని అయినా దీవించండి తండ్రి. రాజ్ కుమార్ గారిని, వసంత్ గారిని అయినా మీరు ఎలాగైతే ఈ చర్చిలోనైనా మీ వాక్యం ముందు నడిపించినైనా అందరికీ ఆదర్శంగా ఉంటూనైనా నడిపిస్తున్నారో అలాగే వాళ్ళని దీవించండి నాయన తండ్రి. అలాగే తండ్రి వాళ్ళు ఇండ్లు అమ్మకానికి పెట్టినైనా చూస్తుండగానైనా ఎవరైతే వచ్చి దాన్ని కొనాలనుకుంటున్నారో గ్లెన్ అండ్ ఎలీసా వాళ్ళని ప్రేరేపించండి తండ్రి నాయన. వాళ్ళందరూ కూడా ఇంటి ఇన్స్పెక్షన్లోని అన్నిటిలోని కూడా సహాయం దయచేసి వాళ్ళందరూ కూడానైనా ఒక మాట మీద నిలబడి వాళ్ళు ఈ అగ్రిమెంట్ని అంతా కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఈ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలాగానైనా సహాయం దయచేయండి తండ్రి. తండ్రి ప్రభా ఇదంతా కూడా ప్రాసెస్ కంప్లీట్ అయ్యి వసంత్ గారు కాంట్రాక్ట్ కోసం కంప్లీట్ చేయడానికి ఈ 2 వారాల్లోనే ఫినిష్ చేసుకుని సక్సెస్ఫుల్గా అయ్యేలాగా సహాయం చేయమండి తండ్రి ప్రభా. అలాగే తండ్రి నైనా అంకుల్ ఆంటీని కూడా నైనా దీవించిన తండ్రి. వాళ్ళందరినీ తండ్రి నైనా ఇంతవరకు ఎలా అయితే వాడుకుని వాళ్ళిద్దరినీ కూడా మీరు నడిపించారో తండ్రి. అలాగే ముందు కూడా నైనా వాళ్ళు ఇంకా కూడా బలపడి వాళ్ళనైనా ఇంకా మిగతా వాళ్ళని కూడా ప్రేరేపించి వాళ్ళని కూడా మంచి మార్గంలో నిలబెట్టి మార్గదర్శకంగా ఉండేలాగా దీవించండి తండ్రి. అలాగే తండ్రి అయినా వసంత్ గారి చెల్లెలనైనా లక్ష్మి గారిని వాళ్ళ ఫ్యామిలీని కూడా నైనా దీవించి ఆశీర్వదించండి తండ్రి. వాళ్ళకి నైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ వాళ్ళకి ఏమైనా అవసరతలు ఉన్నా కానీ నైనా వాళ్ళని ఖచ్చితంగా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి. ప్రభా వందనాలు తండ్రి, స్తోత్రం నైనా. అలాగే తండ్రి స్మరణ్ గారి ఫ్యామిలీని, దీనా గారిని తండ్రి వాళ్ళని దీవించండి ప్రభా. వాళ్ళకి చక్కటి గృహాన్ని చక్కటి జాబ్ని ప్రసాదించాలి తండ్రి. వాళ్ళనైనా మీ అందు విశ్వాసంతోనైనా చక్కగా ఎదుగులాగిన వాళ్ళు మరింతగా బలపడినైనా వాళ్ళ పిల్లల్ని కూడానైనా అభివృద్ధి చేయండి తండ్రి ప్రభా. వాళ్ళ జాబ్లో స్మరణ్ గారి జాబ్లో కానీ తండ్రి అయినా వాళ్ళకి సహాయం చేయండి తండ్రి. చక్కటి ఇంకా ముందుకు వెళ్ళి మంచి ప్రమోషన్తోనైనా నడిచేలాగా దీవించవలసిందిగా అడుగుతున్నాం తండ్రి నైనా ప్రభా. అలాగే తండ్రి ప్రభా సుమన్ బ్రదర్ని కానీ అనిత సిస్టర్ని కూడానైనా వాళ్ళిద్దరిని దీవించండి తండ్రి. వాళ్ళిద్దరూ కలిసినైనా కలిసి ప్రార్థన చేసుకుని అవకాశాన్ని త్వరలోనే కల్పించండి తండ్రి. వాళ్ళందరూ ఫ్యామిలీగా కూడినైనా మిమ్మల్ని ధ్యానించి మిమ్మల్ని ఆరాధించి వాళ్ళ ప్రార్థనలో పాల్గొనే అవకాశాన్ని తొందరలోనే కల్పించవలసిందిగా కోరుతున్నాం తండ్రి నైనా. అలాగేనైనా అనిత సిస్టర్ గారి జాబ్ విషయంలో అయినా సహాయం చేయండి తండ్రి. అలాగేనైనా అనిత సిస్టర్ గారి బ్రదర్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రీయునైటెడ్లోనైనా వాళ్ళందరూ కలిసి ఉండేలాగన వాళ్ళ మధ్యన ఏటువంటి విభేదాలు లేకుండా కూడా మంచి మార్గంలో నడిచినైనా మీ అందు విశ్వాసంతో చక్కగా జీవితాన్ని సమకూర్చుకునేలాగన వాళ్ళని ఆశీర్వదించండి తండ్రి ప్రభా. అలాగేనైనా వాళ్ళ మదర్ని, వాళ్ళ ఇన్లాస్ని, వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి మనం ప్రత్యేకించి అడుగుతున్నాం తండ్రి. వాళ్ళకి చక్కటి ఆరోగ్యాలు ఇచ్చినైనా వాళ్ళకున్న అనారోగ్యాన్ని తీసివేసినైనా మంచి ఆరోగ్యంతోనైనా మీ యందు విశ్వాసంతో వాళ్ళు నడిచేలాగా దీవించండి తండ్రి ప్రభా. ధన్యవాదాలు తండ్రి నైనా. అలాగే తండ్రి ప్రభా సునీత గారిని రవి గారిని కూడా దీవించండి తండ్రి. వారిద్దరూనైనా విశ్వాసంతో చక్కగా మంచిగా ముందుకు నడిచేలాగానైనా వాళ్ళిద్దరికి ఈ ప్రార్థనల వల్లనైనా చక్కటి శక్తినివ్వండి తండ్రి. వాళ్ళిద్దరికి వాళ్ళ పిల్లల్ని కూడా మంచి మార్గంలో నడిపించే శక్తిని అవకాశాన్ని ఇవ్వండి తండ్రి ప్రభువా. అలాగేనైనా ఆశ శిష్యుని
జ్యోతి బసు గారిని కూడా అడుగుతున్నాం తండ్రి. వాళ్ళ గురించి నైనా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆశా శిక్షకు అనారోగ్యాన్ని తగ్గించినైనా, సో పూర్తిగా తగ్గించినైనా తనకి మంచి స్వస్థతను కలిగేలాగా దీవించండి తండ్రి. తనకు వచ్చిన రిపోర్ట్స్ అన్నీ కూడా నైనా మళ్ళీ నార్మల్గా వచ్చేటట్లుగానైనా చేయండి, సహాయం చేయండి ఏంటండి. అలాగేనైనా జ్యోతి బస్సు గారి జాబ్ విషయంలోనైనా ఆయన ఏవైతే ప్రణాళికతో ముందుకు వేస్తున్నారో తండ్రి, దానికి మీ ప్రణాళికలను తోడు చేసినైనా ఆయన్ని మంచి జాబ్ విషయంలో మంచి మార్గంలో నడిపించినైనా చక్కటి స్థితిలో ఉంచవలసిందిగా కోరుతున్నాం తండ్రి ప్రభువా. అలాగే తండ్రి విజయ్ బ్రదర్ని అయినా ఆయన జాబ్ గురించి అడుగుతున్నాం తండ్రి. ఆయనకి జాబ్ విషయంలోనైనా తోడుగా ఉండినైనా ప్రతిరోజు ఆయనకి సహాయం చేస్తూ నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు తండ్రి. అలాగే నైనా మ్యారేజ్ కోసం రెడీ అవుతుండగానైనా మీరు ఎవరినైతే నైనా ఉద్దేశించి ఉంచారో వాళ్ళని జత చేసినైనా వాళ్ళిద్దరినీ కూడా మంచి విశ్వాసంలో నడిపించి నైనా మంచి మార్గదర్శకంగా ఉండేలాగా వాళ్ళని వాళ్ళ బిడ్డల్ని కూడా అందరినీ ఆశీర్వదించమని కోరుతున్నాం తండ్రి. అలాగే నైనా తండ్రి ప్రభువా, నేను వస్తానైనా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. మమ్మల్ని తండ్రి ప్రభువా ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చే మార్గంలోనైనా ప్రతి సమయంలో ప్రతి ప్రయాణంలోనైనా మాకు తోడుగా ఉండి ఏ విధమైన ఇబ్బంది ఆపద లేకుండా మమ్మల్ని ఇండియా నుంచి ఇక్కడికి రప్పించినైనా మాకు చాలా సహాయం చేశారు తండ్రి. మంచి స్థితిలో నిలబెట్టారు తండ్రి. ధన్యవాదాలు తండ్రి ప్రభువా. అలాగేనైనా మేము మళ్ళీ తిరిగి ఇండియాకి ప్రయాణం అవుతుండగానైనా మాకు తోడుగా ఉండండి తండ్రి. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నైనా మేము ఇదే విధంగానైనా మీ విశ్వాసంలోనైనా మీ మార్గంలోనైనా మీ సన్నిధిలో ఇలాగే టైం స్పెండ్ చేసినైనా మీ గురించి మరింతగా తెలుసుకుని బలపడేలాగా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభువా. అలాగే తండ్రి నైనా ఈ ఫ్యామిలీస్ అందరిలో కూడానైనా వాళ్ళ పిల్లల గురించి ప్రత్యేకించి అడుగుతున్నాం తండ్రి నైనా. వాళ్ళందరికీ తండ్రి ఇంతకాలమునైనా మంచి బుద్ధులతో మంచి జ్ఞానంతోనైనా వాళ్ళకి మీరు చేసిన సహాయానికి ధన్యవాదాలు తండ్రి, వందనాలు తండ్రి, స్తోత్రంనైనా. అలాగే తండ్రి వాళ్ళందరికీ కూడానైనా మంచి అలవాట్లతోనైనా జ్ఞానంతోనైనా వాళ్ళ చదువులోనైనా మంచి మార్గంలో మంచి బుద్ధితోనైనా వాళ్ళని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం తండ్రి. ఇన్ని సంవత్సరాలునైనా తండ్రి వాళ్ళందరినీ తండ్రి కాచి కాపాడి చేసిన సహాయానికి వందనాలు తండ్రి. అలాగే నేను వారి తల్లిదండ్రులకి అందరికీ కూడా ఓర్పుని, శక్తిని కానీ టైంని కూడా ఇవ్వండి తండ్రి. వాళ్ళ పిల్లలతో స్పెండ్ చేసినైనా వాళ్ళకి మంచి మార్గాల్ని మంచి ఉపదేశాలనైనా వాళ్ళు మీ గురించి తెలుసుకోవడానికి ఏ విధంగా అయితే అలవాటు చేసుకోవాలోనైనా అలాగేనైనా మీ గురించి మరింతగా తెలుసుకుని మీ దగ్గర టైం స్పెండ్ చేసి చిన్నతనం నుంచేనైనా వాళ్ళందరికీ కూడా మీ గురించి మంచి అలవాట్లతో ప్రేమ కలిగిన జీవితంతోనైనా వాళ్ళు ఎదుగులాగిన తండ్రి అందరికీ కూడా మార్గదర్శకంగా ఉండేలాగినైనా వాళ్ళని దీవించి ఆశీర్వదించవలసిందిగా అడుగుతున్నాను తండ్రి. తండ్రినైనా అలాగే తండ్రి ఈ రోజంతట్లో కూడా నేను అందరికీ నాయన తోడుగా ఉండండి తండ్రి. మళ్ళీ తిరిగి రేపు ప్రార్థనలు కలుసుకునేంత వరకు కూడా నైనా మీ యందు వాళ్ళు ఫ్రీక్వెంట్గా టైం స్పెండ్ చేసినైనా వాళ్ళ ప్రార్థనలో తోడుగా ఉండి సహాయం చేయవలసిందిగా అడిగి వేడుకుతున్నాం తండ్రి. ఈ ప్రార్థన అయినా జీసస్ పేరు మీద అడిగి వేడుకుంటున్నాం నైనా. ఆమేన్. థ్యాంక్ యూ ఫణి గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ చర్చ్. Thank you. Bye-bye. Have a blessed day. Bye. Thank you everyone. Thank you. Bye. Bye. Hi, Daddy.